వాటర్ మిలన్‌తో ఐస్ క్రీమ్ తిన్నారా? అది ఇంట్లో చేసుకొని టేస్ట్ అయితే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టేసి 1/2 లీటరు పాలైతే తీసుకోండి. క్రీమ్ ఉండే పాలైతే తీసుకోండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. పాలన్నీ మరిగిన తర్వాత 2 స్పూన్ల పాల పొడి అయితే వేసేసి బాగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండాన. పాలు ఎంత చిక్కగా మరిగితే అంత బాగుంటుంది. ఎందుకంటే జ్యూస్ వేస్తాం కదా, పలుచగా అయిపోద్ది అనమాట. పాలు మరిగేలోపు జ్యూస్ అయితే చేసేసుకొని పాలల్లో అయితే టూటీ ఫ్రూటీ పాలు చల్లగా అయిన తర్వాత జ్యూస్ అయితే వడకట్టేసుకోవాలన్నమాట. జ్యూస్లో అసలు ఏ వాటర్ కలపకుండా జ్యూస్ చేసుకోవాలి, ఎందుకంటే పలుచగా అయిపోద్ది. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు మాత్రం కింద బౌల్ లాంటిది ఏదైనా పెట్టండి, ప్లేట్ పెట్టకండి. నేను ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేలోపు మొత్తం కదిలిపోయిందనమాట. టేస్ట్ అయితే ఎంత బాగుందో, వాటిని కట్ చేయడానికి నేను పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని అయితే కాదు.